మావోయిస్టు పార్టీ కొత్త దళపతి ఎవరు? ఆ పార్టీ సుప్రీం కమాండర్, జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత దేశం యావత్తూ వినిపిస్తున్న ప్రశ్న ఇది. అటు మావోయిస్టులు, ఇటు పోలీసులు కూడా దీనిపై ఆసక్తిగా ఉన్నారు. ఇంతకు ఎవరా కొత్త బాస్? తొలితరం నాయకులంతా నేలకొరిగిన వేళ రెండో తరానికి పట్టం కడతారా? ఈ కష్టకాలంలో దళాల్లో ధైర్యం నింపే నాయకుడు ఎవరు? పార్టీని బతికించగల మాస్టర్ మైండ్ ఎవరు? ఛత్తీస్గఢ్లో ఊహించని నిర్బంధాలు, వరుస ఎదురుదెబ్బలు, కీలక నేతల మరణాలు మావోయిస్టు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాంతో మొత్తం మావోయిస్టుల మనుగడే ప్రమాదంలో పడింది. కేంద్రం డేటు, టైం ప్రకటించి మరీ ఎన్కౌంటర్లు చేస్తోంది. 2026 మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామనే ప్రతిజ్ఞతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పార్టీ బాధ్యతలు మోసిన జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు కూడా పోలీసుల తూటాకు బలయ్యాడు. దీంతో ఆయన వారసుడెవరు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కీలక బాధ్యతల్లో ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను ఉన్నట్లు తెలుస్తోంది. మల్లోజుల కిషన్జీ సోదరుడే మల్లోజుల వేణుగోపాల్. ఈయన ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సైద్ధాంతిక విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. తిప్పిరి తిరుపతి మిలిటరీ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరూ తెలంగాణకు చెందినవారే. తిరుపతి వయస్సు 62 ఏళ్లు, వేణుగోపాల్ వయస్సు 70 ఏళ్లు. ఇద్దరిలో పార్టీ సీనియర్ల మద్దతు వేణుగోపాలరావుకే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్రాల ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా అదే అంచనా వేస్తున్నాయి. కిషన్జీ తమ్ముడు కావడం వేణుగోపాలరావుకు కలిసి వస్తుంది. అటు తిరుపతి కూడా సమర్థవంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మావోయిస్టు ఆర్మీని నడపడంలో దిట్టగా చెబుతుంటారు. ఈ ఇద్దరూ మావోయిస్టు పార్టీ సెకండ్ జనరేషన్ నాయకులే. అయితే పార్టీ కష్టకాలంలో ఉండడంతో ఇప్పుడు ఆవేశం, ప్రతీకారం కంటే ఆలోచన ముఖ్యం. శత్రు వ్యూహాలకు చిక్కకుండా, పార్టీ నష్టపోకుండా పావులు కదపాల్సి ఉంటుంది. అందుకే మళ్లీ పార్టీ పగ్గాలను గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు చేపడితే బాగుంటుందనే అభిప్రాయం కూడా మావోయిస్టు పార్టీ సీనియర్లలో వ్యక్తమవుతోంది. ఆయన నాయకత్వంలోనే మావోయిస్టు పార్టీ బలపడి దేశంలో చాలా రాష్ట్రాలకు విస్తరించింది. పైగా ఆయన చక్కని వ్యూహకర్త కూడా. 2004 నుంచి 2018 వరకు పార్టీని దళాలను విజయవంతంగా నడిపించారు. అనారోగ్యం, వయోభారంతో ఆయనే పార్టీ జాతీయ కార్యదర్శి స్థానం నుంచి తప్పుకున్నారు. నిన్న మొన్నటి వరకు తొలితరం నాయకులే మావోయిస్టు పార్టీని నడిపించారు. అందులోనూ తెలుగు రాష్ట్రాల నాయకులే అగ్రస్థానంలో కొనసాగారు. అయితే వారంతా వరుసగా అమరులయ్యారు. ఇక 2018 దాకా పార్టీ బాధ్యతలు చూసిన గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు వయోభారంతో ఉన్నారు. ఆయనే మళ్లీ పార్టీ చీఫ్ బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ సానుభూతి పరులు అంచనా వేస్తున్నారు. దీని గురించి ఐబీ వర్గాలకు కూడా ఉప్పందింది. కానీ ఆయన ఎక్కడున్నది బాహ్య ప్రపంచానికి తెలియదు. బయటి దేశాల్లో ఉన్నట్టు నిన్న మొన్నటి దాకా వార్తలొచ్చాయి. లేదు, దేశంలోనే ఓ రహస్య స్థావరంలో గణపతి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే 80 ఏళ్లు పైబడిన గణపతి అడవికి రాలేని పరిస్థితి. మరి దళాలను ఎలా నడిపిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. నంబాల కేశవరావు చివరి వరకు దళాలతో అడవిలో ఉంటూనే మార్గనిర్దేశం చేశారు. ఆ క్రమంలోనే అసూలు బాశారు. కానీ గణపతిని అలా చూడలేం. అలాంటప్పుడు దళాలను ఎలా ముందుకు తీసుకెళ్తారనేది అంతుచిక్కడం లేదు. తిప్పిరి తిరుపతి, వేణుగోపాలరావు, గణపతి పేర్లతో పాటు జార్ఖండ్కు చెందిన మరో నేత పేరు కూడా పరిశీలనకు వచ్చిందట. ఇప్పటి వరకు తెలుగువారే అగ్రనేతలుగా ఉండగా ఈసారి ఆ అవకాశం జార్ఖండ్ లేదా ఛత్తీస్గఢ్కు చెందిన యుద్ధ వ్యూహకర్త హిడ్మాకు ఇవ్వొచ్చని అంచనాలున్నాయి. మరి ఈ కష్ట సమయంలో మావోయిస్టుల్ని నడిపించే నాయకుడెవరో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.